హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అప్పులు పాలు చేసిన రేఖ, చెంప పగలగొట్టిన ఇందు, నువ్వు దుగ్గిరాల వారసుడివి అని చెప్పి రాజుకి నిజం చెప్పిన రేవతి. ఏం జరగబోతుంది? ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఐశ్వర్య తన ఫ్రెండ్కి ఇక నేను తర్వాత డబ్బులిస్తాను, నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పి బ్రదరాడుతూ ఎవరితో మాట్లాడుతుందబ్బా అని చెప్పి ఇక బయటకు వచ్చిన ఇందు ఏమైంది ఐషు అని చెప్పి అంటూ ఉంటే, నీకు అనవసరం, నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి గసరేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఐషు ఫ్రెండైతే ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవటం వల్ల నువ్వు అసలు అప్పు కూడా కట్టట్లేదు. తిను నా దగ్గర 10 లక్షల రూపాయల అప్పు తీసుకుంది. ఇప్పుడు తిరిగి ఇవ్వమ్మంటే కాకమ్మ కబుర్వి చెప్తుందని నిజం బయటపెడతాడు. ఆ విషయం తెలుసుకున్న ఇందు షాకైపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? 10 లక్షల రూపాయల ఐషు? 10 లక్షలంటే మాటలనుకుంటున్నావా అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలిక్కడ్నుంచి వెళ్ళు, నేను అప్పే చేస్తాను, ఇంకేమన్నా చేస్తాను, నీకేంటి ప్రాబ్లం అనగానే ఇక వెంటనే కూడా, చూడు ఐషు, నువ్వు నోటికి వచ్చినట్టుగా మాట్లాడొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలు ఎలా అప్పు తీర్చాలనుకున్నావ్? తను ఇంటికి వరకు వచ్చి రేఖా ఆంటీకి ఈ విషయం చెప్తే అసలు నువ్వు ఏం చేస్తావు చెప్పు అనగానే ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. నేను కూడా అదే చెప్తున్నానండి. నా డబ్బు నేను ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. ఈ ఐశ్వర్యాన్ని నమ్మి 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇక నేను ఓపిక పట్టను అనగానే ఇక వెంటనే కూడా, మీరు ఇక్కడ్నుంచి వెళ్ళండి, మీ 10 లక్షల రూపాయలు నేనే ఇస్తాను, కాని కాస్త టైం కావాలి